గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఆల్రెడీ. మరి ఇంకా హామీలు ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పండి. మనం టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అంటేవి. తెలంగాణ ఇచ్చిన దేవత అంటావు. ఎట్లా అన్న అట్లా 25 లక్షల స్కూల్స్ ఉన్నాయి, 18 లక్షల మంది చదువుకుంటున్నారు అని అంటావు. 25 లక్షల స్కూల్స్ ఉంటే 18 లక్షల స్టూడెంట్స్ ఉన్నారా? అంటే స్కూల్కి ఒక్కళ్ళు కూడా చదువుతలేరా అన్నయ్య తెలంగాణలో? పథకాలు ఇవ్వలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్లో పోతున్నాడా, లేదా ప్రభుత్వాన్ని నడపలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్లో పోతున్నాడా? మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తారు. మళ్ళీ మిమ్మల్ని కరెక్ట్ చేసిండ్రు అనుకో, లాగులో తొండలు ఇడ్చి కొడతాం రయ్యా అద్దన్న ప్లీజ్. రాహుల్ గాంధీ బయట దేశాలకు పోయి ఇండియాని డౌన్ చేసి మాట్లాడినప్పుడు మరి రాహుల్ గాంధీని ఏం చేయాలా? మనం మాట్లాడితే నీతులు, అదే మాటలలో అవతలలో మాట్లాడిండు అనుకో అది బూతులు. ఎందుకంటున్నారా? రేవంత్ అన్న గురించే ఇది. దీని గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు స్టిల్ ఇప్పటివరకు వీడియో చూస్తున్నప్పుడు కూడా ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు అది బూస్ట్ అవుతుంది అండ్ మాకు ఒక ఎనర్జీని ఫామ్ చేసేది కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ మంచి కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి. సబ్స్క్రైబ్ చేస్తుండే అనుకుంటున్నా. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే రేవంత్ అన్న. కాదన్న, ఈ మధ్య మీరు ఎక్దమ్ ఫ్రస్ట్రేషన్లో పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటారా? నిన్న అసెంబ్లీలో బడ్వే అనుకుంటా మీరు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో కొంత లాంగ్వేజ్ లిమిట్ ఉంటుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, బూతులు అసలే మాట్లాడద్దు అని మీకు ఎట్లాగో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మీరు ఇట్లాంటి లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే అదే మాటలు మిమ్మల్ని అంటే మీరు ఊరుకుంటారా? మీకు ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ రాకపోయినా కూడా నలుగురిని పెట్టుకొని మేనేజ్ చేస్తా అంటారు. మరి అదేదో మరి హిందీ రానప్పుడు వేరేళ్ళని పెట్టుకొని మేనేజ్ చేయాలి కదా. ఇట్లా ఎట్టు పడితే అటు మాట్లాడేసి ఎట్టు పడితే అటు బూతులు మాట్లాడితే ఎట్లా అన్నా? మీరే అవతల పార్టీ వాళ్ళని ఒకప్పుడు తెలంగాణలో రాజకీయాలు బూతు రాజకీయాలే మాట్లాడుతున్నారు, మొత్తము బూతులు తప్పించి ఏమి లేవు, మర్యాద లేదు అని అన్నోళ్ళు ఇవాళ మరి మీరేం మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. మీరు మాట్లాడింది కరెక్టేనా? అసలు ఇట్లాంటి మాటలు మీకు ఎందుకు వస్తున్నాయి? అయ్యో, ఈ ఫ్రస్ట్రేషన్ మరి ఎందుకు వస్తుంది మీకు ఇంతగానం? అంటే పథకాలు ఇవ్వలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్లో పోతున్నాడా, లేదా ప్రభుత్వాన్ని నడపలేక రేవంత్ అన్న ప్రెస్టేషన్లో పోతున్నాడా అని డౌట్ వస్తుంది పబ్లిక్కి. ఎందుకంటారా? చెప్తా. మొన్న ఒక టెంపుల్లో దర్శనంకి వెళ్ళి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయన బాడీ గార్డ్ని పబ్లిక్లో లాగి పెట్టి కొట్టిండే నెత్తిపైన. ఆ బాడీ గార్డ్సే లేకపోతే మీకు సెక్యూరిటీ అనేది ఉండదు. వాళ్ళు మీకు సెక్యూరిటీగా వస్తే వాళ్ళు ఉండడం వల్ల మీరు సేఫ్ ఉన్నారు. వాళ్ళనే మీరు అంత పబ్లిక్లో కొడితే అన్న మరి ఇప్పుడు మీకు మాత్రమే ప్రెస్టేజ్, మీకు మాత్రమే ఫ్యామిలీ, మీకు మాత్రమే ఫీలింగ్స్ అన్న, అవతలలోకి ఉండవా? ఇప్పుడు మీరు ఆ దెబ్బ కొట్టుడు మీకు లైట్ అయిపోయిందేమో. ఆయన ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది దానివల్ల. వాళ్ళ కొడుకులో కూతురులో వాళ్ళ వైఫ్ పేరెంట్స్ ఎవరు వాళ్ళని పబ్లిక్లో ఇలా మీ డాడీని సీఎం కొట్టిండనో, మీ కొడుకుని ఇట్లా సీఎం కొట్టిండనో, మీ హస్బెండ్ ఇట్లా కొట్టిండో ఎంత గలీజ్ ఉంటుంది అన్న వాళ్ళకి. అంటే వాళ్ళ ఫీలింగ్స్ కావా? మీ మీదకి వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం మీకు ఫీలింగ్స్. మిమ్మల్ని ఏమనొద్దు, ఎందుకంటే మీకు రెప్యుటేషన్ ఉంటుంది, మీకు రెస్పెక్ట్ కావాలా, మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ కావాలి. అవతలలో అగద్దా అంటే మీరు ఏమన్నా చేయొచ్చు, బట్ అవతలలో మిమ్మల్ని ఏది అనొద్దు. ఎందుకన్నా ఇంత ఫ్రస్ట్రేషన్? ఓహో, 420 హామీలు 420 హామీస్ నెరవేర్చలేరు కాబట్టి ఫ్రస్ట్రేషన్ వస్తుందా? లేక అబద్ధాలు చెప్పి ఎంత చెప్పినా ఇంకొకటి చెప్పాలా, దాని మీద ఇంకొకటి కప్పడానికి ఏం దొరకలేక ఫ్రస్ట్రేషన్ వస్తుందా? దేనివల్ల ఇదంతా? ఇది ఎవరికి యూజ్? బూతులు మాట్లాడుకుంటూ ఏమన్నంటే లాగుల తొండలిడిచి కొడతా అని అంటారు, పందుల గుంపులు అంటారు. మీరే ఇట్లా మాట్లాడినాక పబ్లిక్ ఎందుకు మాట్లాడది? ఓహో, పబ్లిక్ ఆల్రెడీ మీ మీద యాంటీగా అయిపోతున్నారు, పథకాలు ఇస్తలేరని కోప్పడుతుండ్రు, ఇవన్నీ పబ్లిక్ మీద ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరే ఇట్లా అయిపోతున్నారా? అంతేనా? కాదా? మరి దేనివల్ల? మొన్న మీరు ఒక మీట్ పెట్టినరన్న, ఆ మీటింగ్లో ఏమంటారు? 25 లక్షల స్కూల్స్ ఉన్నాయి, 18 లక్షల మంది చదువుకుంటున్నారు అని అంటావు. 25 లక్షల స్కూల్స్ ఉంటే 18 లక్షల స్టూడెంట్స్ ఉన్నారా? అంటే స్కూల్కి ఒక్కళ్ళు కూడా చదువుతలేరా అన్నయ్య తెలంగాణలో?
అన్న కొంచెం డాటా అన్న క్లియర్‌గా చేసుకుండ్రి కదన్నా. 25,000-26,000 స్కూల్స్ ఉంటే 20,00,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఇది డాటా. మీకు ఏదనిపిస్తే అది మాట్లాడేస్తారు. మళ్ళా మిమ్మల్ని కరెక్ట్ చేసిండ్రనుకో లాగుల తొండలు ఇడిచి కొడతాం రయ్యా. అద్దన్న ప్లీజ్. ఇదొద్దు. మాకు లాగులు లేవు. మాకు తొండలు ఇడిచి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. మేము జస్ట్ ఇట్లా మీరన్నది మీకు రిపీట్ చేసి చెప్తున్నాం అంతే. వాటర్ మీద పంచాయితీ. ఆ వాటర్ మీద పంచాయితీలా మీరు కేసీఆర్‌ని, హరీష్ రావు గారిని ఉరిదీయాలా అని అంటున్నారు. మరి మీరిచ్చిన 420 హామీలు నెరవేర్చినందుకు మరి మిమ్మల్ని ఏం చేయాలా పబ్లిక్? మిమ్మల్ని ఏమనొద్దు మళ్ళా. ఎందుకంటే మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. కాంగ్రెస్ అని అంటేనే ముస్లింల పార్టీ, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని మీరే చెప్తిరి. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలా? మిమ్మల్ని ఏమనొద్దు. వాహ్! ఏమన్నా నడుపుతుండ్రా అన్న సర్కార్. మళ్ళీ ఇంకోటి, రాహుల్ గాంధీ బయట దేశాలకు పోయి ఇండియాని డౌన్ చేసి మాట్లాడినప్పుడు మరి రాహుల్ గాంధీని ఏం చేయాలా? ఏం చేయొద్దా? దానికి నువ్వే చెప్పాలా ఇప్పుడు ఎట్లన్నా? నీళ్ళ మీద పంచాయతీ అయితే వాళ్ళని ఉరిదీయాలంటున్నావు. మరి ఇండియా మీద యాంటీగా మాట్లాడినప్పుడు మీ బాస్ రాహుల్ గాంధీని ఏం చేయాలా మరి? అది కూడా నువ్వు చెప్పాలన్నా. ఒకప్పుడు మనం టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అంటివి. ఎగ్జామ్ రాగానే తెలంగాణ ఇచ్చిన దేవత అంటావు. ఎట్లా అన్న అట్లా? అంటే ఇటుంటే ఇటు మాట, అటుంటే అటు మాటనా? ఓహో! మీరు లాస్ట్ టైం ఒక మాట చెప్పిండ్రన్న అది నాకు గుర్తు. రాజకీయం అంటే ప్రజల్ని మోసం చేయడమే. ఆళ్ళు మోసపోనికి రెడీ ఉన్నప్పుడు మేమెందుకు చేయం? బరాబర్ మోసం చేస్తాం. అంటే మీ మోసం చేసే రాజకీయాలేనా ఇప్పుడు మీరు చూపిస్తున్నదంతా? అంటే మీరు చెప్పేది ఏది నిజం కాదా? అప్పులైపోయింది అంటారు. ఇది అప్పు చెయ్యకుండా ఉంటా అని కూడా మీరే చెప్తారు. మళ్ళీ ఇంకా 1,00,000 కోట్లు అప్పు చేసినా అని అంటారు. సరే పోనన్నా. మీరు గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోయింది. ఆల్రెడీ. మరి ఇంకా హామీలు ఎప్పుడు ఇస్తారు మీరు చెప్పండి. డైరెక్ట్ చెప్పండి అన్న మీతోని కాదు, మేము ఇయ్యము, మా దగ్గర లేవు అంటే చెప్పేయండి. తెలంగాణ ప్రజలు మంచోళ్ళు, అర్థం చేసుకుంటారు. అట్లీస్ట్ గవర్నమెంట్ మంచిగా నడవాలనే కోరుకుంటారు అందరూ. కానీ మీరు ఎంతసేపు లాగలలా తొండలేసి కొడతా, వీళ్ళని బట్టేబాజులంట, ఈ మాటలు ఇవి మానుకోండి అన్న. నెక్స్ట్ టైం మీరు రావాలనంటే ఇట్లాంటివి చేస్తే కాని పని అది. కొంచెం మీరు నోటి నుంచెల్లి ఏ మాటలైతే మాట్లాడుతున్నారో అదొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీకు మీరన్నా కరెక్ట్‌గా మాట్లాడుతున్నారా అని. ఎంతసేపు సినిమాలు రిలీజ్ అయినట్టు, ఫ్రైడేకి ఒక సినిమా రిలీజ్ అయినట్టు వీక్లీ ఒక సినిమా తీసుకొస్తారన్న మాకైతే. అప్పుడే కాళేశ్వరం అంటావు, ఒక వీక్ కాగానే రేజింగ్ కేస్ అని అంటావు, ఇంకొన్ని రోజులు కాగానే ఫోన్ ట్యాపింగ్ అంటావు, మళ్ళా కాగానే బీసీది అంటావు. ఇవి ఏది కాకపోతే అసెంబ్లీలో తిడతావు. ఇది ఎక్కడ పంచాయతీ? సరే పోనీ ఇన్ని వేసిండ్రు, ఇన్ని ఆరోపణలు, ఇన్ని ఇవి అని అంటున్నారు. మరి ప్రూఫ్లు ఇవి. మరి ప్రూఫ్లు ఉంటే అప్పుడు ఎందుకు లోపలేస్తలేరు మీరు? అంటే లేవా? కానప్పుడు ఎందుకు మరి మీరు ఇంత చేయడం? సో ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఆపేసి కనీసం ఇక నుంచెల్లైనా ప్రజలకు ఎట్లా మనం మేలు చేస్తాం అనే కాన్సెప్ట్ మీద పనిచేయండి అన్న. చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.